गुरुर्विष्णु गुरुं देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्रीं गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीं गुरवे नमः। ఆత్మీయ బంధువులారా, గురుపుత్రులారా, మా గురుదేవులు శ్రీ లింగాల నారాయణ మహర్షి పాదంపులు వందనం చేయొచ్చు. అదేవిధంగా జన్మించినట్లు మా తల్లిదండ్రులకు కూడా ఆత్మీయ వందనం తెలియజేస్తూ ప్రపంచ మానవాళికి ఆత్మీయ వందనం తెలియజేస్తూ ఈనాడు మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం భగవంతుడు మనకు ఈ మానవ జన్మ 8 లక్షల రకముల జీవులను 4 లక్షల రకముల జీవులను మానవ జన్మ ప్రసాదించిండు. ఈ మానవ జన్మ ఇవ్వడం ఉద్దేశం భగవంతు తెలుసుకోవడం కోసం ఈ మానవ జన్మ. మరి భగవంతు తెలుసుకోవాలి అని చెప్పానంటే మనం అనేక జన్మలు చేసినటువంటి ఒక కర్మ రహితం అయితే తప్ప అసలు మరి ఈ భగవంతుని యొక్క మార్గానికి రావడం చాలా కష్టం. కొంతమంది అది దైవ కృపతోటి పూర్వజన్మ సుకృతంతో ఈ యొక్క అసలు ఆధ్యాత్మిక మార్గంకు వచ్చిన వాళ్ళు కూడా అసలు మరి అసలు దైవం అంటే ఏమిటిది, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ దర్శనం అంటే ఏమిటి, పరమాత్మ ఏమిటిది, గురువు అసలు స్వరూపం ఏమిటి అని చెప్పని కూడా అసలు తెలుసుకోలేకపోతున్నాము. కారణం సరి అయిన మార్గము తెలియక, సరి అయిన మార్గంలో ప్రయాణం చేయక, సరి అయినటువంటి ఒక విధి విధానం లోపల అసలు నామస్మరణ ధ్యాన యోగా సాధన అసలు తెలుసుకోలేక, తెలుసుకున్న అసలు కొంతమంది కూడా అసలు ఆ యొక్క అసలు మాయ యొక్క మోహంలో పడి మాయ యొక్క ప్రభావం చేత కూడా అసలు మరి అనేక రకాల అసలు మార్గంలో ప్రయాణం కూడా చేస్తున్నారు, చూస్తున్నాము. ఇదంతా మాయ కల్పితము. ఈ మాయా మోహితమైన ప్రపంచం, ఈ ప్రపంచంలో అసలు జీవాధారంలో బ్రతుకుచు అదేవిధంగా అసలు నా యొక్క అసలు ఆధ్యాత్మిక జీవన ప్రయాణం కూడా అసలు నేను కూడా అందులో ఒక భాగవస్తుండే. కాబట్టి ఈ ప్రకృతి లోపల మానవ జన్మ ప్రసాదించినప్పటికీ కూడా, మానవ జన్మించినప్పటికీ కూడా అసలు దాదాపు ఇంచుమించు అసలు ఒక 30 సంవత్సరాల వయసు వరకు ఇంచుమించు నేను కూడా ఈ ప్రాపంచికలో మోహంలో పడి, ఈ ప్రాపంచిక జీవన విధానం సత్యం అని చెప్పనుకొని భ్రాంతిలో పడి నా జీవితం కూడా అనేక రకాలుగా సుడిగుండాలాగా తిరుగుతూ చివరికి మళ్ళీ అసలు ఆ యొక్క దైవ కృప కావచ్చు, ఆ జగన్మాత అనుగ్రహం కావచ్చు, లేకపోతే అసలు మా గురుదేవులు అసలు ఒక కృప కావచ్చు, చివరికి మళ్ళీ అసలు అనేక రకాలకు ప్రయాసాలు కోర్చి జీవనము ముక్తి కొరకు అనేక గ్రామాలు తిరుగుతూ అసలు చివరికి ఈ కమ్మరిపల్లి గ్రామం రావడం, మరి అసలు మా మామ దగ్గర బట్టల దుకాణాలు జీతంగా ఉండడం, అట్టి సమయం లోపల కూడా అసలు నేను అనేక రకాలుగా అనారోగ్యానికి గురి కావడం, ఒక విధంగా అసలు ఒక బాధకు లోను కావడం, పశ్చాత్తాపంలో ఉన్నటువంటి అసలు సమయం లోపల అసలు జీవన మరణ సమస్య అసలు ఎందుకని చెప్పనంటే అసలు లోపల అసలు నాకు అసలు ఈ బట్టల దుకాణం పనిచేసినప్పుడు కూడా అసలు కడుపు అసలు ఉబ్బుతుండే, కడుపు ఆయాసం కలుగుతుండే, అప్పుడప్పుడు శ్వాస కూడా అసలు ఆగిపోతుండే, శ్వాస అసలు ఆడకపోతుండే అసలు. మరి ఇటువంటి పరిస్థితి లోపల అసలు నేను కూడా చాలా దవాఖానలో తిరగడం జరిగింది. డాక్టర్ అందరూ కూడా అసలు నా ఆపరేషన్ చేయాలని కొంతమంది చెప్పినారు, కొందరేమో నువ్వు బ్రతకడానికి అవకాశం లేదని కొంతమంది చెప్పారు డాక్టర్లు. ఒక విధంగా మానసిక ఆందోళన, ఒక రకంగా భయం, ఒక రకంగా కూడా అసలు ఈ సంతానమును రక్షించాలి, కాపాడుకోవాలని చెప్పి నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. అటువంటి ఒక జీవన సరళి లోపల అసలు విధి యొక్క అనుగ్రహం కావచ్చు, దైవకృప కావచ్చు, మరి మా గురుదేవులు
మోర్తాడు లింగాల నారాయణ మహర్షి యొక్క అసలు వారి యొక్క పరిచయం ద్వారా అసలు వారిని ఒకసారి కమ్మరిపల్లిలో చూడడం జరిగింది. చూసిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలిగి మరి ఒకరోజు అనుకోకుండా అసలు ఒక మిత్రుని యొక్క సహాయంతో అసలు మేము మోర్తాడు పోవడం జరిగింది. అది సైకిల్ మీద. ఎప్పుడైతే మేము సైకిల్ మీద వాళ్ళు మోర్తాడు వాళ్ళు పోతున్నామో అని చెప్పి అనుకున్న ముందే అసలు మేము అక్కడికి పోగానే మా గురువారు చెప్తున్నారు, మీకోసం 1 గంట సేపు అవుతుంది ఎదురు బట్టి ఇంకా వస్తలేరు, నేను వేరే ఊరికి ఎదుంది రాదు, నేను తయారై కూర్చున్నా అని చెప్పి వారు అనడం. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యం వాళ్ళు అన్నారో అసలు మాకు ఒక ఆశ్చర్యం కలిగింది మొత్తం. నేను చాలా రోజుల ముందు నుంచి కూడా అసలు ఇంచుమించు ఒక 3 నెలల నుంచి కూడా అసలు వారి దగ్గరికి పోవాలి, మరి ఆరోగ్య సమస్య గురించి కూడా వారికి చెప్పుకోవాలి అనేటువంటి ఒక అసలు భావన ఉంది. కానీ ఆ రోజు అనుకోకుండా అసలు మేము పోవడం, వారు ఆ విధంగా అసలు మాట్లాడడం అని కొంతవరకు ఆశ్చర్యం వేసినప్పటికీ కూడా చివరికి వారి యొక్క అనుగ్రహమును, వారి దర్శనం, వారి యొక్క పాదవందనం చేసినప్పుడు వారి యొక్క పాద స్పర్శ ద్వారా, వారి యొక్క అసలు దర్శనం భాగ్యం ద్వారా అసలు నాలో ఉన్నటువంటి కొంచెం అసలు భయం అనేది అసలు తొలగిపోయినట్టు నేను భావించిన అసలు మొత్తం. చివరికి వారు కూడా అసలు నెమ్మదిగా నిదానంగా అసలు బిడ్డ అసలు సరైన స్థలంకి వచ్చినాం, సరైన సమయానికి వచ్చినాం, అసలు నువ్వేం భయపడకు అని చెప్పని వారు మొట్టమొదటి వాక్యం వారు చెప్పడం. ఇంకా కొంచెం అసలు మనకు ఇంకా ఆ భయం అనేది అది ఒక ప్రాణభీతి అనేది ఉండే, ప్రాణ భయం అనేది ఉండే మొత్తం. అటువంటిది అది కూడా నా లోపల నుంచి అసలు నెమ్మదిగా అసలు వెళ్ళిపోవడం గమనించిన అసలు చివరికి అసలు ఇతను గురువు సరైన వ్యక్తి అనే భావన వచ్చి మరి మళ్ళీ అవతల ఆయన గురి మీద వాదవందనం చేసి వారిని అడగడం జరిగింది మొత్తం. వారు ఒకటే చెప్పారు మొట్టమొదటి అసలు వారి అసలు గతంలో నీకేం జరిగిందో నీ జీవనము ఆ విషయాన్ని మొత్తం మర్చిపో, ఇప్పుడు అసలు నా దగ్గరికి వచ్చినావు కాబట్టి నేను చెప్పిన ప్రకారం అసలు నీ జీవన విధానం నడిస్తే అసలు నీవు ఒక గొప్పవాడిగా అవుతావు, నువ్వు ఎంతో సాధిస్తావు, సాధించే ఒక శక్తి నీలో ఉంది, ఆ తల్లి దుర్గామాత నాకు చెప్తుంది. కాబట్టి అసలు ఇక నుంచి అయినా కానీ అసలు గతంను మర్చిపోయి భవిష్యత్తుకు బాటలు వేసి నేను చెప్పిన ప్రకారం నడిస్తే అసలు నువ్వు మంచి ఆనందభూతిని పొందగలుగుతావు, మంచి జ్ఞానం పొందగలుగుతావు, మంచి సాధించగలుగుతావు. ఆ సాధన శక్తి నీలో ఉంది, ఆ దైవం నీలో ఉంది. నా కటాక్షం వల్ల, నా అనుగ్రహం వలన అసలు నేను ముందుకు తీసుకపోతా అని చెప్పని వారు చెప్పడం. మరి వారు అదేవిధంగా కూడా అసలు వారు కూడా ఒక మాట, నాకు ఉన్నటువంటి ఒక చెడు అలవాటు కావచ్చు, నాకున్న దుర్గుణంలో కూడా అసలు వాళ్ళు అడగడం, వారికి నేను దారపోశాను మనస్ఫూర్తిగా. ఏ రోజైతే నేను దర్శనం చేశాను అదే రోజు వారిని గురువుగా అసలు నా హృదయంలో భావించుకొని ఈ రోజు నుంచి నువ్వే నా గురువు అనే ఉద్దేశం ఉంది. వారు కూడా అసలు అదేవిధంగానే ప్రమాణం చేసి ఈరోజు నాకు శిష్యుడు అని చెప్పని ఇద్దరు కొడుకులు అనుకొని భావించుకొని అసలు మేము అసలు వారి యొక్క మొట్టమొదటిసారి అసలు వారి యొక్క అనుగ్రహం పొందడం అసలు నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఎన్ని జన్మల అనుబంధము గురువుతోటి మాకు అప్పుడు తెలియదు. కాకపోతే ఒక అర్ధగంట లోపలనే అసలు వారి యొక్క ప్రేమ, వారు చూపినటువంటి ఆత్మీయత, ఆ అనుబంధము నాకున్నటువంటి ఒకడు ఏదైనా నేను ఈ రోగంతో నేను చనిపోతాను, మరి శ్వాస ఆగిపోతుంది అనేటి ఏ విషయం చెప్పగల ముందే వారు నాకు ధైర్యాన్ని ఇచ్చి నేనున్నా నీకు నేనున్నానే భావన కల్పించి ధైర్యం ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు మా గురుదేవులు. వారు కూడా అప్పుడు తెలియదు. ఇప్పుడైతే వారి దర్శనం చేసుకొని వారి వాక్యాలు విని ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ బాగా విచారం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు నాకు గతంలో కూడా ఈ యొక్క సంత మహాత్మ దర్శనము, సంత మార్గంలో పుస్తకాలు చదవడం కానీ, ఈ గ్రంథాలు చదవడం కానీ ఇవన్నీ కొంచెం అభ్యాసం ఉండే, అలవాటు కూడా ఉండే, నేను చదివేవాడిని. ఎప్పుడైతే అది వీరి యొక్క దర్శనము కలిగిందో, వారు ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని వారు ఇచ్చిండ్రో అసలు అది నాకు ఎంతో మనోబలం పెరిగింది. కాబట్టి అసలు వీరి ద్వారా అసలు నేను ఏదైనా కానీ సాధించగలుగుతా అసలు అనే ఒక నమ్మకం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అసలు తదనంతరం వారు ఎప్పుడైతే అసలు వారి యొక్క పాదాలు మొక్కి వారికి మాట ఇచ్చి నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణి, నువ్వు అధైర్యంగా భయపడకు, నేను నిన్ను కాపాడుతాను, నేను రక్షిస్తాను, ఒక రక్షకుడుగా నేను ఏమిటా ఉంటారా అని చెప్పని వారు అనవడం, ఆ ధైర్యం వలన అసలు మళ్ళీ నేను నెక్స్ట్ శనివారం నాడు మొట్టమొదటి గురువారం నాడు పోయింటిమి. నేను శనివారం నాటి వారి దగ్గరికి మోర్తాడు గ్రామం అసలు
ప్రతి శనివారం నాడు మోర్తాట్లో అదులు భజన కార్యక్రమం ఉంటుండే. మరి ఆ శనివారం నాడు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆ భజన సత్సంగం లోపల అదులు వారి పాఠాలు మాటలు విన్న తర్వాత అదులు నాకు ఇంకా కొంచెం అసలు ధైర్యం వచ్చి అసలు నేను నిజమైనట్టు గురు దగ్గరికి వచ్చిన అసలు ఈయన సత్పురుషుడే, సద్గురువే, అసలు ఖచ్చితంగా అసలు ఆ జ్ఞానము విషయం అనేది అప్పుడు ఏం లేకుండే, తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా లేకుండే. కేవలం నేను బ్రతకాలి, నన్ను బ్రతికించగలుగుతాడు. నాకున్నటువంటి ఒక అసలు ఈ బాధలు, అది అసలు గృహస్థ బాధలు కావచ్చు, తర్వాత అసలు జీవన విధానం బాధలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, ఇవన్నీ నాకు వృత్తి చేయగలుగుతానట్టుగా మొట్టమొదటి నాకు వచ్చింది అది నా ఆరోగ్యం గురించే వచ్చింది. ఎందుకంటే చాలా దాఖలు తిరిగినప్పటికీ కూడా నువ్వు బ్రతకలేవు, శ్వాస ఆగిపోతుంది, మాకు అర్థమైందని చెప్పిన కూడా స్కానింగ్ తీసారు, ఎక్స్రే తీసారు, కానీ అసలు ఏ డాక్టర్ కూడా నీకు ఈ రోగం ఉంది అని చెప్పి నిర్ధారణ చేయలేకపోయినారు అనేది ఒక విధంగా అది భయం. ఒక దిక్కు ఇంట్లో కూడా చెప్పలేక అసలు చాలా మానసిక ఆందోళన గురికావడం జరిగింది. ఎప్పుడైతే వారి యొక్క వాక్కు ద్వారా, వారి ధైర్యం ద్వారా అది కొంచెం అయిన తర్వాత ఆ రోజు అక్కడికి పోయిన తర్వాత కూడా అది ఇంకా వారి యొక్క అది ఆ యొక్క సత్సంగీలను చూసి, అక్కడ ఉన్న భజన వాళ్ళని చూసి, అక్కడ తన శిష్యులను కూడా చూసి కూడా అసలు ఇంకా కొంచెం ధైర్యం పెరిగింది మనలో. ఎందుకు చెప్పారంటే ఇంతమంది ఇక్కడ దగ్గరికి వస్తున్నారు, అతని దగ్గరికి వస్తున్నారు అని చెప్పారంటే ఎంతో కొంత అదురు ఈ యొక్క అదురు జ్ఞానం అనే ఉంది. అదురు వీరు నాకు ఏదైనా సాయం చేయగలుగుతారు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా సాయం చేయగలుగుతారు అనే ఒక భావన కూడా మనకు కలిగి అదే రోజు అదురు గురువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ వారికి దర్శనం చేసుకొని వారి పాదాలు పొంది మొదటి వారి యొక్క రూముకు దగ్గర ఒక కిటికీ ఉంటుండే. అది ఆ కిటికీ దగ్గర నేను ఒక ఆ రోజు పడుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను పడుకున్నానో అదురు మరి వారికి తెలుసో తెలియదో మొత్తం అదురు నాలో అదురు ఒక రకమైనటువంటి కాదు శక్తి ప్రభావం ఈ యొక్క భూమధ్యములో అదురు కలిగే అదురు ఈ భూమధ్యము నుంచి అదురు ఈ యొక్క సహస్రారము ఒక వాయువు, ఒక శక్తి ఏదో బలవంతంగా అది పైకి లాగడం జరిగింది మొత్తం ఆ చర్య. ఎప్పుడైతే ఈ యొక్క భూమధ్యం నుంచి అదురు ఒక శ్వాస ప్రక్రియ పైకి లాగడం జరిగినప్పుడు అదురు ఈ తలకాయ చెప్పనే మొత్తం భూమికి కొట్టుకోవడం జరిగింది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డా. అసలు అరే ఏంది ఇట్లా ఎందుకు జరుగుతున్నది, అది మరి ఎప్పుడు లేదు, మరి ఇటువంటి ఒక చర్య ఎందుకు జరుగుతుందని చెప్పని కూడా ఒక ఆందోళన గురి కలిసింది. ఒక విధంగా కూడా అసలు అప్పుడు కూడా ఇంకా ప్రాణభయం ఉండే, మరి ఇంకేమైనా జరుగుతుంది, ఇంకేమైనా అవుతుంది, మరి ఎందుకు ఇట్లా అవుతుంది మొత్తం అనేటువంటి ఒక అసలు ఒక మృత్యు భయం కూడా అది గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తం ఆ సందర్భ లోపల. మరి ఇది ఎట్లా అవుతుంది, ఎట్లా ఇది అవుతుంది చెప్పిన ఉద్దేశంతో చేసినప్పుడు మా గురుదేవుల యొక్క తాను పడుకున్నాడు గది నుంచి అది ఒక తరంగాల యొక్క జాల వచ్చి నుదికి తలగడం నాకు అనుభూతి కలిగింది. అంటే నా కళ్ళకు కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది, ఏర్పడుతుంది మొత్తం. అది ఒక వాయు తరంగాలు, శబ్ద తరంగాలు లెక్క చెప్పిన మొత్తం అది ఒక కిరణాలలాగా వచ్చి అది ఇక్కడ ఈ నుదిరికి ఇక్కడ ఈ తుకిడి స్థానం లోపల తలిగి అది దీని నుంచి ఇది పైకి లాగడం, ఈ తలకాయలు భూమి కొట్టుకోవడం, ఈ యొక్క స్పర్శ జరగడం ద్వారా అసలు ఇది ఒక దాదాపు పని జరిగినప్పుడు భయాందోళనకు గురైపోయారు. చివరికి మరి ఇట్లా అంటే కుదరది అని అది మళ్ళీ నేను అది పైకి ముఖం పెట్టి పడుకోవడం జరిగింది. అప్పుడు వారికి కూడా అది మొత్తం అది యొక్క సూక్ష్మశరీరంతో అది స్థూలం కూడా సూక్ష్మం కూడా అది ఈ తలకాయ మొత్తం అది పైకి లేచిపోతుందేమనేటువంటి ఒక భావన కూడా భ్రాంతికి గురి కావాల్సి వచ్చింది, మొత్తం భయాందోళన కూడా గురి కావాల్సి వచ్చింది మొత్తం. అప్పుడు అది ఇట్లా పడుకున్నా కానీ అది ఇట్లా జరుగుతుంది, ఇట్లా పడుకుంటే మాది ఇది ఒక శరీరమే అది పైకి లేచిపోతుంది అటువంటి ఒక అనుభూతి. ఒక రకంగా చెప్పాలనుకుంటే భయము. కాబట్టి అది ఎందుకని చెప్పంటే ఆధ్యాత్మికం అని చెప్పిన అప్పటికేం తెలియదు వాస్తవం కాదు. పుస్తకాలు చదివినాం, కొన్ని విన్నాము, సత్సంగాలు విన్నాం, కానీ అసలు స్వ అనుభవం అనేది లేదు, స్వ అనుభూతి అని అంతగానే లేదు మొత్తం. కాబట్టి అది నా యొక్క అది ఆరోగ్య రీత్యా కోసం అసలు వారికి జ్ఞానుడు వారి దగ్గర జ్ఞానం ఉన్నది ఎట్లా ఉందని తెలుసుకొని కూడా పోలేదు. కేవలం అసలు వీరిని కలవాలి, వీరు దర్శనం చేసుకోవాలని ఒక భావన చేత మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క చర్య వలన అసలు ఒక దిక్కు చూసినప్పుడు అది ఒక దిక్కు చూసినప్పుడు ఏమో భయము, ఒక దిక్కు ఆశ్చర్యం, ఏంటి ఇది అసలు ఇది నమ్మాలనా వద్దా అనేటువంటి ఒక అనుభూతికి లోనైపోతాం, ఒక భయాందోళనకు గురైపోతాం. అప్పుడే అది ఒక ఆనందం, ఒక అనుభూతి, ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి ఒక అసలు ఆనందం అనేది అది మరి నా లోపల కూడా ఒక ప్రవాహంలాగా ఒక ప్రవాస గంగలాగా అది పొంగుతూ వస్తుంది మొత్తం. ఒక విధంగా భయము అని చెప్పనుకుని ఆ రోజు ఆయన మొత్తం ఇట్లా కూర్చొని ఇక పడుకోవడం కూడా చెప్పి మళ్ళీ అక్కడ కూర్చోండి. కేవలం ఇప్పుడు ఏం ధ్యానం అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు, సాధన గురించి ఏం తెలియదు. నేను కేవలం అది మంచిగా ఒక గోడ కోరిక అది బట్టి అలా కూర్చున్న బట్టి నేను నిదానంగానే ఏమి ఆలోచించకుండా ఆ క్షణంలో కూడా అది ఎలాంటి ఆలోచన లేదు. నేను ఆ రాత్రి అంతా కూడా అది సుమారు 1-2 నుంచి కూడా అది నేను ప్రొద్దున మళ్ళీ 5 గంటల వరకు కూడా అది మెలకు తెలియకుండా ఉండి కూర్చునే పరిస్థితి వచ్చింది మొత్తం.
తర్వాత 5:30కు అది మా గురుగారి దగ్గర మన అక్కడ సత్సంగం భజన ఉంటుంది. కాబట్టి ఆ భజన పాల్గొని మరి నేను 7 గంటల వరకు ఇంటికి రావడం జరిగింది మొత్తం. అది మొట్టమొదటి మా గురువుతోటి అది పరిచయం, గురువు యొక్క అదును అనుభూతిని పొందడం, అది మాటల్లో చెప్పడం కాదు. కాబట్టి స్వానుభవంతో అదును ఆ యొక్క సన్నివేశం అదును నాకు మొదటి అనుభవం మా గురుగారితోటి. తదనంతరం అదును మళ్ళీ అదును ప్రతి శనివారం నాడు పోవడం, అదును ఒకటి భజన సత్సంగాలు వినడం, అట్లా మేము దాదాపు చెప్పిన ఒక 3 నెలల తర్వాత అదును 3 నెలలు కంటిన్యూగా ఎప్పుడైతే ఫస్ట్ శనివారాన్ని పోయినామో నేను ఎప్పుడు ప్రతి శనివారాన్ని కూడా క్రమం తప్పకుండా అదును మొత్తానికి పోవడం, అదును అక్కడ భజన పాల్గొనడము, భోజనం చేయడం, కూర్చోవడం, గురువారికి పానమస్కారం చేయడం, అదును అదే జరుగుతూ వచ్చింది మొత్తం. చివరికి అదును ఒక 3 నెలల తర్వాత అదును మొత్తం 3 నెలల తర్వాత అదును మరి నాయన మరి అది మాకు సాధన కావాలి, జ్ఞానం కావాలని చెప్పని అదును మేము ఒక 5గురం సమర్పించిపోతుంటే మీరు రెగ్యులర్గా అడిగినప్పుడు వారు సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడైతే మీరు రండి, భోజనం చేయండి, తినండి, వినుండి, పోండి అని చెప్పడం. కాబట్టి అది మా గురువారి యొక్క అదును జ్ఞానం పెట్టమని చెప్పంటే వాళ్ళు సాధు వ్యవహారం మధుమాంసాలు విడిచిపెట్టిన వారికి అదును మార్గం చెప్పేవారు. కాబట్టి మేము విధిలేని క్రమం లోపల అనుకోకుండానే అది మధుమాంసాలు నా నుంచి దూరం అయిపోయింది, అదొక స్థితి. కాబట్టి అప్పుడు నాకు ఎలాంటి అలవాట్లు లేకుండా కేవలం ఒక ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లు తప్ప ఇంకేం లేకుండే. కాబట్టి గురువారికి మాట ఇచ్చిన ప్రకారం ఆ అలవాట్లు కూడా మానుకోవడం జరిగింది. చివరికి ఒకరోజు అనుకోకుండా వారు మరి నాగపంచమి రోజు మరి వారికి మేము అడిగింది కాదు, వారు మాకు ఒక రోజు 2 రోజుల ముందే మీరు ఫలానా నాగపంచమి రోజు మీకు ఉపదేశం ఇస్తాం, నారాయణ మీరు తప్పకుండా రావాలని చెప్పని వాళ్ళ ఒక మనిషిని వదిలేసి మాకు వార్త చేయడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక నాగపంచమి ఒక రోజు ముందు మొదట పోవడం, అక్కడ ఉండడం జరిగింది మొత్తం. తదనంతరం మేము 5గురము ఆ రోజు కమ్మరిపల్లి గ్రామస్తులమే ఉపదేశం తీసుకుంటున్నాము అక్కడ. కాబట్టి ఒక విధి విధానం అది ఒక పద్ధతి ఉంది అక్కడ మొత్తం. ఒకరోజు ముందే పోయి ఉండడం, అక్కడ మార్నింగ్ 4 గంటలకు స్నానం అది చేసిన తర్వాతనే వారి యొక్క సొంతం ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోపలనే వారి యొక్క దీపం ముట్టించి ఆ యొక్క జగన్మాతను వాళ్ళ గురువుగారిని ప్రార్థించుకొని ఉపదేశించేవాళ్ళు. ఆ ఉపదేశ సమయం కంటే ముందు 1 గంట ముందు కూడా మా గురువుగారు నన్ను పిలిచి మరి నారాయణ నీకు వచ్చిన విషయం ఉంది, ఇతను మాట్లాడదు ప్రత్యేకంగా చెప్పని. మేము 5గురం ఉన్నాం అక్కడ, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, సత్సంగులు కూడా ఉన్నారు. దాదాపు చెప్పాలంటే మేము ఉపదేశం చేసుకోవడం కూడా ఒక 10 మంది కూడా వారి యొక్క పూర్వ శిష్యులు కూడా గురుగారి శిష్యులు కూడా వారు రావడం జరిగింది మొత్తం. కాబట్టి వాళ్ళందరూ ఉన్నాక నన్ను ఒక గురుగారి ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, నేల చెట్టు ఉంది మొత్తం, ఆ చెట్టు కిందకి తీసుకుపోయి వారు అంటున్నారు, నారాయణాన్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతారని జవాబు చెప్పాలా అని చెప్పని వారు అడగడం జరిగింది మొత్తం. నాన్న అడుగు అని చెప్పానంటే ఏమి లేదు రాదులు, చిన్న విషయమే, నీకు పెద్దదేం కాదు అంటే నాన్న అడుగు అని చెప్పారు. మేము గురువారికి నాన్ననే పిలుస్తుంటే అది ముందటి నుంచి మాకు అలవాటు అయిపోయింది మొత్తం. కాబట్టి మా నాన్నని కూడా మేము నాన్ననే పిలుస్తుంటే మరి వారు కూడా తండ్రిగా భావించి గురువే సాక్షాత్ పరబ్రహ్మ, గురువే తల్లి తండ్రి గురు దైవం కాబట్టి ఉద్దేశంతో వారిని కూడా నాన్నని మేము సంబంధించి జరిగింది మొట్టమొదటి నుంచి. ఇప్పుడు కూడా మా గురుగారిని మేము నాన్ననే పిలుస్తాము. కాబట్టి అది ఆ రకంగా నాన్న చెప్పు అని చెప్పానంటే ఏం లేదు రాదు. ఒకవేళ అది ఈ ప్రపంచము మానవులు నిన్ను కొడితే తిడితే నువ్వేం చేస్తావు వారు అంటే నానాదులు ఒకవేళ ఈ ప్రపంచ మానవులు నన్ను కొట్టినా తిట్టినా పడతలప్ప కానీ ఎవరికేమి అనను, ఎవరికేమి అసలు కూడా చెడు చేయను. ఎందుకంటే గతంలో నాకు ఎన్నో సంఘటనలు జరిగినాయి కాబట్టి నా అనుభవం లోపల అనేక సంఘటనలు ఉన్నాయి జరిగినాయి కాబట్టి అది ఇహంలో జరిగినాయి కాబట్టి అనేక రకాలు జరిగినప్పటికీ కూడా ఎవరికి కూడా ఇంతవరకు హాని చేయలేదు, ఎవరికి నష్టం చేయలేదు. కాబట్టి భక్తుల కోసం అనేక రకాల కష్టపడుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక సదరంతో ఒక ధర్మబద్ధంగా బ్రతుకుతూ జీవన విధానం కొనసాగుతూ వచ్చిన తప్పగానే మరి అప్పుడే చేయలేదు. మరి ఇప్పుడు గురుమార్గంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నేనేం చేయగలుగుతాను, ఏం చేయను. వాళ్ళు అటువంటి పరిస్థితి వస్తే నేను మౌనంగా తప్ప మరి ఏది నేను వారికి నా ద్వారా కూడా నష్టం జరగదు అని చెప్పన్నప్పుడు చివరికి మళ్ళీ నేను అందరూ ఉమ్ముస్తారు. మరి అప్పుడేం చేస్తామని చెప్పానంటే ఏం ఒకలాగే నన్ను ఉమ్మిసిరా అని చెప్పానంటే నేను చెర్ల పోయి కడుక్కుంటే తప్పగానే వారిని ఉమ్మిసిన వాళ్ళని కూడా ఎలాంటి ఒక భావనను వ్యక్తం చేయను వారి పట్ల అని చెప్పానంటే చివరికి 3వ ప్రశ్న నీకు జ్ఞానం ఇస్తే నువ్వేం చేస్తావు అని చెప్పని కూడా వాళ్ళు అడగడం జరిగింది మొత్తం. నేను ఒకవేళ జ్ఞానం కింద పొందినట్టుంటే జ్ఞానం కింద నాకు తెలిస్తే మీ యొక్క అనుగ్రహం ఉంటే మరి ప్రపంచ మానవాళికి తెలుపుతా. ఏ తల్లి అయితే మీకు విద్య నేర్పిందో ఆ తల్లి అనుగ్రహం ఉంటే ప్రపంచమానికి బోధిస్తారు. లేదని చెప్పానంటే
నేను మౌనంగా ఉండి వాళ్ళు వెళ్ళిపోతా అని చెప్పని కూడా అసలు వారికి ఉపదేశం ముందు మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడి ధన్యుడవు రాను, నువ్వు నా ప్రశ్నలకు సరిగా సమానం చెప్పినావు కాబట్టి నువ్వు యోగ్యుడవు, ఖచ్చితంగా అసలు నీకు ఈ యోగమని సిద్ధిస్తుంది. నా యొక్క గురు కటాక్షం, నా ఆశీర్వాదము, నా శక్తి, ఆ యొక్క అసలు నాకు విద్య నేర్పినటువంటి నా తల్లి జగన్మాత అది అనుకున్నప్పుడు నీకు వెళ్ళగలనికి ఉంటుంది. కాబట్టి నన్ను నమ్ముకో గురువుగా, ఆ జగన్మాతను కూడా నమ్ముకోవాలి ఒక దైవంగా. కాబట్టి అది నాకు ఏ తల్లి దారిని విద్య నేర్చుకున్నాడో ఆ తల్లి యొక్క విద్యను నీకు నేను మొత్తం దారపోస్తా, అసలు నా శక్తి నీకు దారపోస్తా అని చెప్పని వారు చెప్పి అదే నేరు చెట్టు కింద వారు ఈ యొక్క సహస్రాల మీద నెత్తి మీద చేతి పెట్టి వారు శక్తిపాతం జరిగింది. ఉపదేశం ముందే ఇది చాలా అసలు అంటే ఏటు వాస్తవంగా చూస్తే అని చెప్పిన ఈ నేటి సమాజం లోపల కూడా అది చాలా అరుదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చెప్పనంటే ఒక గురువు ఉపదేశంగా ఇయ్యకడ ముందే కూడా అసలు మరి వారి యొక్క ప్రేమతోటి అసలు ఒక శిష్యునికి ఒక శక్తిని దారపోయడం, మరి వారి యొక్క భవిష్యత్తు అది ఒక విధి విధానమును అసలు చెప్పడం అని చెప్పనేది అది మొత్తము ఇది అసాధ్యమైన విషయం. ఎందుకని చెప్పారంటే దైవాంత సంభూతులటువంటి పరమాత్మ అనుభూతులు వచ్చినటువంటి గురువులకి సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే చెప్పంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అట్లనే అది మా గురుదేవులు కూడా పరమాత్మ అనుభూతులు వచ్చినటువంటి మహాపురుషులు మహానుభావులు ఈ లోక కళ్యాణం కోసం లోకములో ఆదులు ఈ యొక్క ఆదులు స్వ అనుభవాదులు కుండలి జ్ఞానయోగము, సహజిత ప్రణవ శబ్దయోగము, శ్వాస ప్రక్రియాదులు, కాబట్టి క్రియాయోగము అనేటువంటి ఒక జ్ఞానాన్ని అసలు ఏదైతే అసలు మరుగున పడినటువంటి జ్ఞానాన్ని క్రియాయోగము అసలు ద్వాపర లోపల కొన్ని కృష్ణుని ద్వారా అసలు వచ్చి అది మరుగున పడినటువంటి జ్ఞానాన్ని ఆ జగన్మాత అనుగ్రహంతో అసలు మళ్ళీ అటువంటి క్రియాయోగమును అటువంటి కుండలి జ్ఞానయోగమును అసలు బాహ్య ప్రపంచానికి తెలిపాలనే ఉద్దేశంతో అసలు మరి మా గురువుగారి నా తల్లి అసలు స్వయంగా తయారు చేసింది. కాబట్టి అసలు మా గురువారు కూడా ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో గురుదేవులు లింగాల నారాయణ మహర్షి మోర్తాడు వారు దివ్యజరణి జ్ఞానయోగ చైతన్య సమాజమును స్థాపించి ఎందరో అసలు శిష్యులకు అసలు జ్ఞానదానం చేసినట్టు మహాపురుషులు మరి వారు కూడా 1990 లోపలే అసలు వారు ఒక పరపతి చెందడం జరిగింది. కాబట్టి అసలు వారి యొక్క ద్వారా ఆ యొక్క జగన్మాతని స్వయంగా అసలు వారికి దర్శనమిచ్చి ఆ జగన్మాత దగ్గర ఉండే అసలు వారికి విద్య నేర్పి అసలు ఈ కుండలి జ్ఞానయోగమును క్రియాయోగమును దీన్ని అనేక రకాలు ఏ రకాలు చెప్పినప్పటికీ సాహిత్య ప్రాణ శబ్దయోగము ఎన్ని రకాలు చెప్పినా కూడా ఒక దైవిక శక్తి అనుగ్రహంతో కాబట్టి ఈ కుండలి జ్ఞానమును సాధించాలని చెప్పనుకుంటారు. దైవ కృప ఉంటే తప్ప అదులు ఆ సమర్థవంతుల గురువు ఉంటే తప్ప అదులు దాంట్లో ఎవరైతే అసలు ఈ క్రియాయోగ లోపల ఆరితేరిన గురువులతోటి అది ఉపదేశం తీసుకున్నప్పుడే వారు చెప్పిన ప్రకారం ధ్యానం చేసినప్పుడే అది ఈ కుండలి అది అనేది అది మేలుకోవడానికి అవకాశం ఉంది అని నా అనుభవంగా చెప్పడం జరుగుతుంది మొత్తం. ఎందుకని చెప్పానంటే మా గురుగారితో ఆ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది అని చెప్పనేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ అనుభవం ఉన్నది మా గురుగారి దగ్గర నేర్చుకొని మేము సాధించి అసలు మరి ఈనాడు కూడా అసలు ఆ గురు కృప ద్వారా ఆ తల్లి జగన్మాత అనేక ప్రాంతంతో కూడా అది మొత్తం వాస్తవం అని చెప్పానంటే కుండలి జ్ఞానం అంటే ఏమిటి, కుండలి జ్ఞానం ఉన్నది ఎలా మేల్కొల్పాలి అనే ఒక విధి విధానం అసలు ఆ జగన్మాత మా గురుగారికి నేర్పడం వారికి చెప్పడం మరి వారి ద్వారా అసలు ఈ కుమారుడైనటువంటి గారు నా ప్రపంచం లోపల నా పేరు చాట నారాయణ. కాబట్టి అసలు పద్మశాలి కులంలో జన్మించిన వ్యక్తిని కాబట్టి అసలు మరి నాకు వారి ద్వారా అసలు నేర్చుకోవడం వారు నాకు అనుగ్రహించడం అని చెప్పనేది కూడా నాకు అదే రోజు ఏ రోజు ఉపదేశం ఇస్తాన్న రోజే అసలు వారంతా అసలు ఈ విధంగా ఉంటుంది బిడ్డ అసలు మొత్తం చాలా జాగ్రత్తగా ఉండి బిడ్డ అసలు ఇది ఒక ప్రపంచం, ఇది మాయా ప్రపంచం. కాబట్టి ఈ మాయా ప్రపంచంలో ఒకటి బతకాలంటే కూడా అసలు నువ్వు అసలు కొద్దిగా గుప్తంగానే ఉండాలా, నిగూఢంగానే ఉండాలా, అసలు దాచుకొని ఉండాలి బిడ్డ. ఎంత జ్ఞానం తెలిసినప్పుడు కూడా ఈ ప్రపంచం వాళ్ళకి చెప్పకూడదు. కాబట్టి అది నీకు నాకు తప్ప జగన్మాత తప్ప అది కూడా ఈ యొక్క రహస్యం ఈ కుండలి జ్ఞానం యొక్క సాధన రహస్యం కూడా అది ఎవరికి చెప్పకూడదు. తదనంతరం అసలు నేను అసలు మరణానంతరం అసలు నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటే అసలు ఈ లోకమావారికి విప్పి చెప్పు అది నీకు అసలు అనుకూలత ఉంటే నీకు వీలైతే తప్ప అని చెప్పినట్టు వారు మొట్టమొదటి ఉపదేశం రోజే నాకు ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సత్యమైన విషయం, ఇది వాస్తవం కాబట్టి అసలు కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే గురువు యొక్క అనుగ్రహం అది గురువు యొక్క ఆదేశం కాబట్టి అసలు మరి అసలు తర్వాత తదనంతరం మరి వాళ్ళు అసలు మళ్ళీ అందరం కలిసి మాకు 5గురికి మళ్ళీ అసలు బ్రహ్మముహూర్తం లోపల అసలు వారు ఉపదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఉపదేశం ఇచ్చే రోజు కూడా అసలు వారి యొక్క విధి విధానం అసలు ఆ చెప్పడం జరిగింది. చెప్పారు కదా నేను ఆ రోజు కూడా 1 గంట కాదుగా అర్ధగంట కూడా ధ్యానం చేయలేకపోయినా ఎందుకంటే చెప్పంటే ఈ అలవాట్లేదు కాబట్టి కొత్త కాబట్టి కాళ్ళు గుంజడం
కాళ్ళు లాగడం చేయడం మనసు కూడా ఆందోళన గురైపోయింది మొత్తం. ఎందుకంటే అంతకుముందు తాను చెప్పిండు మరి ఇటు ప్రశ్నలు అడిగింది కాబట్టి ఆ ప్రశ్నలు కూడా మనసు లోపల ఆ తిరుగుడు పెట్టే మొత్తం మరి ఎవరికేం చెప్పలేదు. మరి నాకే ప్రత్యేకంగా ఈ ప్రశ్న ఎందుకు అడిగిండు, నాకు ఈ ప్రత్యేకంగా నీకు ఎందుకు చెప్పిండు, దీని యొక్క అంతరం ఏమిటో చెప్పినట్టు ఆ ధ్యానం కూకున్న సేపటి కూడా నా మనసు రాదు, ఆ భావాలే అది రావడం. ఒక మనసుకు ఒక అలవాటు ఉంది కాబట్టి అవే రావడం రొటీన్ కాబట్టి అది తను ఏం చెప్పి నాకేం అర్థం కాలేదు. కాబట్టి అది నేను అందరిలేక నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నా కానీ అది నా లోపల అది మరి ఇవే రొటీన్గా తిరగడం జరిగింది మొత్తం. ఆ రోజు అది గడిచిపోయింది 2 గంటలు. తను ఎవరికైనా ఉపదేశించినప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేసినా చేయకుండా నమస్కారం చేయకుండా 2 గంటలు ఖచ్చితంగా ఆ రూమ్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆ 2 గంటల తర్వాతనే తను వచ్చి మళ్ళీ అది తన యొక్క శక్తిపాదం చేసి అందరికి శక్తిపాదం చేస్తాడు గురువుగారు. అట్లనే అందరితో పాటు నాకు కూడా మళ్ళీ వాళ్ళందరం కూడా శక్తిపాదం చేయడం జరిగింది మొత్తం. ఈ తర్వాత బిడ్డలు ఇవ్వండి చాలా అది పోయాలి భోజనం తినుకోండి అది లేకపోతే కొంచెం అటు ఇటు తిరుగుండి కొద్దిగా ఎందుకంటే కాలేజ్ నరాలు కాబట్టి అది అటు సేపు తన మొత్తం అటు కూడా తిరుగుమని చెప్పారు మొత్తం ఇట్లా. మేము కూడా అందరం కూడా అక్కడక్కడ ఉండి మాట్లాడుకుంటూ చేసుకుంటారు ఒకరికొకరు ఒక పరామర్శ, కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలవడం, ఒక కలయిక పరిచయాలు, ఇట్లా ఒక విధి విధానం. ఇది ఒక సత్సంగం చెప్పనుకున్న విధి విధానం. అసలు ఏ ఊరు ఏంది ఏం కాదా ఎన్ని నుంచి వస్తున్నాయి కదా ఎప్పుడు కోరుకుంటూ మాట్లాడుకోవడం అదొక ఆత్మీయత. కాబట్టి మన అన్నదమ్ముల బంధం అని చెప్పండి కానీ అది గురు బంధం అని చెప్పిన మహా గొప్ప బంధం. అందుకే ఆత్మబంధం గొప్ప బంధం. అది ఆ బంధానికి ఆ వెలగట్టలేము. ఆ బంధం యొక్క ఆ ప్రేమకు మనం దాన్ని దేంతో పోల్చలేము అని చెప్పి ఒక అమ్మ ప్రేమను కూడా ఎలా దేంతో పోల్చగలుగుతాం, ఒక తండ్రి ప్రేమను ఎలా పోల్చగలుగుతాం మనం పోల్చలేము. కాబట్టి అట్లనే గురువు ప్రేమను కూడా పోల్చలేము. కాబట్టి గురువుకు ఉన్నటువంటి ఒక శిష్య బృందం శిష్యుల యొక్క ప్రేమను కూడా మనం అది ఆ ఆత్మీయత అనుబంధం కూడా మనం దాన్ని మనం వెలగట్లేము. కాబట్టి అప్పుడు ఆ యొక్క ఆ గంట 2 గంటలు కూడా ఆ రోజంతా దినమంతా కూడా అది ఒకరికొకరు అది మనసు విప్పుకొని చెప్పుకోవడము, ఒకరికొకరు అది మాట్లాడుకోవడం, ఒకరితో గురువు గురించి అది గొప్పగా చెప్పుకోవడం, వారి అనుభవాలు వారి అనుభూతులు వారు ఏం సాధించారు, వారు ఏ గురువుతో ఎలాంటి లబ్ధిని పొందిండ్రు, మరి వాళ్ళు కూడా ఏ విధంగా వచ్చిండ్రు అని అది వాళ్ళ కష్టాలు సుఖాలు కూడా ఒకరికొకరు బాధను పంచుకుంటూ అది విన్నప్పుడు అది నాకు అనిపించినారు నేను కూడా ఇటువంటి బాధలతో రావాల్సి వచ్చింది మొత్తం. కాబట్టి అది ఒక గురువు దగ్గరికి ఒక పవిత్రమైన గురువు దగ్గరికి రావాలని చెప్పినట్టు మొట్టమొదటి భగవంతుడు ఆ తల్లి జగన్మాత మాయన కావచ్చు మనకు అనేక రకాల పరీక్షలు పెడుతుండొచ్చాను అని అప్పుడు అనుభూతి కలిగింది మొత్తం. మరి ఇన్ని పరీక్షలు పెట్టిన తర్వాత ఇంటికి ప్రయాసాలు కోర్చుకున్న తర్వాతనే మరి ఈ రోజు ఈ గురువు యొక్క దారి దొరికింది, ఈ గురువు యొక్క దర్శనం దొరికింది అని పని కూడా అసలు మరి వీళ్ళందరూ కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళే అనేటువంటి ఒక భావన కలిగి అది ఇంకొంచెం కూడా భయం తొలగిపోయి మొత్తం మరి వారు కూడా మా గురువు అదే అనుగ్రహంతో వాళ్ళు కూడా ఎంత కొంత అసలు మరి అది వారి యొక్క మంచి స్థితిని పొందిరు కదా ధ్యానముల సాధనలో. మరి మేము కూడా ఆ విధంగా పొందుతామని చెప్పినటువంటి ఒక భావన కూడా ఒక ధైర్యం కూడా అది ఒక ఊరట కూడా అది. ఎందుకంటే సోదర సత్సంగుల ద్వారా కూడా అది మన కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి వారి యొక్క ఆత్మీయ ద్వారా వాళ్ళతోటి మాట్లాడడం ద్వారా వాళ్ళ యొక్క దర్శనం ద్వారా. ఎందుకని చెప్పినంటే ప్రతి హృదయంలో కూడా గురువే ఉన్నాడు, గురుతత్వం ఉంది కాబట్టి అలాగంటే భావన చేత మనం వాళ్ళని కూడా మనం స్వీకరించినప్పుడు కాబట్టి అందరిలో పరమాత్మ ఉన్నాడు, అందరిలో గురువు ఉన్నాడు కాబట్టి ప్రతి వారి లోపల కూడా అందులో భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఒక భావన చేత మనం ఎప్పుడైతే ఈ భావన ఈ యొక్క భావనే బ్రహ్మం కాబట్టి ఈ బ్రహ్మము ఈ భావన మన లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక గురు యొక్క తత్వం అనేది మనలో పనిచేస్తుంది. కాబట్టి అది బాహ్యంలో సద్గురు లింగాన మహర్షి కూడా మనకు ఈ శాస్త్రంలో సద్గురు అని మనం ఉన్నారు కాబట్టి సాధన సద్గురు కాబట్టి ఆ గురు యొక్క ప్రకాశం ఈ ఆగ్నేయచక్రంలో ఉన్నది జగన్మాత కాబట్టి ఆ ఆది పరిస్థితి మాత అమ్మ యొక్క అనుగ్రహం కాబట్టి ఈ విశుద్ధ లోపల కూడా జీవుడు ఉన్నాడు కాబట్టి జీవుడు యొక్క అనుభూతి. కాబట్టి ఎప్పుడైతే ఈ మనసు ద్వారా జీవునికి అనుభూతి కలుగుతుంది, జీవునికి మేల్కొప్పు కలుగుతుంది మొత్తం. ఎందుకంటే గురు యొక్క స్పర్శ ద్వారా, గురు యొక్క చూపు ద్వారా, గురు యొక్క మాట ద్వారా, గురు యొక్క వాక్కు ద్వారా. కాబట్టి అది మనలో ఉన్నటువంటి మొట్టమొదటి జ్ఞానం ద్వారా ఈ జీవుని మేల్కొపుతాడు. కాబట్టి నిజమైన సద్గురువు ప్రాపంచంలో సద్గురువు కూడా ఎట్లా ఉన్నా చెప్పిన మొట్టమొదటి జీవునికి అది మేల్కొపుతాడు మొత్తం. ఎందుకని చెప్పినంటే పడుకొని ఉన్న వాడికి అది మనం ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా అది వాడికి ఏం అర్థం కాదు, వెళ్ళాడు కాబట్టి. అది ఎప్పుడైతే వారి నిద్ర నుంచి లేపి చెప్పినప్పుడు అది వాడు వింటాడు, వాడు అర్థం చేసుకుంటాడు. కానీ పడుకున్న వాడు ముంగడ పోయిపోయాడు ఎన్ని మాట్లాడడం కూడా వృధా ప్రయాసనే. కాబట్టి అదేవిధంగా అది చనిపోయిన వాడు ముంగడ కూడా నువ్వు ఎంత ఏడ్చినప్పుడు కూడా అది వృధా ప్రయాసనే. ఎందుకంటే చనిపోయిన వాడు ఎంతో పడుకున్నవాడు కూడా అంతే ద సేమ్. కాబట్టి అది ఇక్కడ అంటారు పరమ గురువులు ఎట్లా ఉన్నారని చెప్పంటే మొట్టమొదటి ఈ జ్ఞాన సాధన ఏది ఉన్నప్పటికన్నా మొట్టమొదటి నీలో ఉన్నట్టు జీవుని. ఎందుకంటే చెప్పిన తల్లి గర్భంలో నేర్చుకునే విద్య ఇది మొత్తం. కాబట్టి మర్చిపోయినా కాబట్టి అప్పుడు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో మనం సాధన చేశాము, ఆత్మజ్ఞానంలో స్థితిలో ఉన్నాము, ఆత్మానుభూతి పొందినాము, ఆత్మ ఆనందంలో ఉన్నాము అక్కడ తల్లి గర్భం లోపల. కాబట్టి అప్పుడు కూడా మనకు ఎలాంటి వాళ్ళు లేవు. కాబట్టి అది గుర్తు ఎలాంటి కోరికలు కావచ్చు, ఎలాంటి ఆశలు కావచ్చు, ఎలాంటి మోహం కావచ్చు, కాబట్టి మలమూత్రాలు కావచ్చు, ఆకలి దప్పికలు కావచ్చు, ఇవన్నీ ఏం లేవు. కానీ అది అప్పుడు కేవలం అది భగవంతుని యొక్క నామస్వరం లోపల లీనమై
ఆ యొక్క ఆత్మానుభూతిని పొందుతూ ఆత్మానందంలో ఉంటూ అసలు నిరంతరం కూడా ఆ యొక్క జగన్మాతను అది ఒక విశ్వ చైతన్య శక్తి అనుగ్రహణం ఆ సద్గురు దర్శనం పొందుతూ అది నువ్వు ఆనందంగా ఉండవు మొత్తం 9 నెలలు గర్భంలో. అంటే సుమారు 5 నెలల నుంచి ప్రాణశక్తి వచ్చిన తర్వాత 4 నెలలు నువ్వు ఆనందమైన స్థితిలో ఉన్నాడు ప్రతి మానవుడు అనేది సత్యమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే ఈ పరమ గురు దగ్గర పోయినప్పుడు వారి యొక్క స్పర్శధారాలు మొట్టమొదటి ఉన్నటువంటి ఒక జీవునికి ఉన్నటువంటి ఒక భయం కావచ్చు, జీవునికి ఉన్నటువంటి అటువంటి విషయ వికారాలు కాబట్టి మొత్తం అవన్నీ కూడా అది వారి యొక్క ద్వారా దొరికిన జీవుడు మేల్కొనే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఎంతవరకైతే మరో జీవుడు మేల్కోవడం అంతవరకు కాదు, మనకు కుండలి మేల్కోవడం కూడా అసాధ్యమైన విషయమే. కాబట్టి సాధకులు ఆరాదు కాబట్టి అది ప్రతి వాళ్ళు కూడా కనిపించడం మనకు ఉంది. కాబట్టి మొట్టమొదటి అది మనలో ఉన్నటువంటి జీవుని జీవాత్మ కాబట్టి జీవుడైంది కాబట్టి ఎందుకంటే మనసుతో సేవ చేయడం వల్ల ఇంద్రియాలతో బంధం పెంచుకోవడం వల్ల కాబట్టి అలా భగవంతుడి బంధం విడిపోయింది కాబట్టి తల్లి గర్భం నుంచి వచ్చినట్టు పేగుబంధం మనకు విడిపోయింది కాబట్టి విడిపోయారు మళ్ళీ వారు విభజించావు కాబట్టి వేరేనే కాబట్టి గర్భం నుంచి వేరేనే కాబట్టి ఎప్పుడైతే వేరేనప్పుడు అది మాయాని మొహంలో పడి ఈ మాయాని కాటివేసింది కాబట్టి ఈ ప్రకృతిని లోపరుచుకున్నది కాబట్టి వేరైపోయినా కాబట్టి అది అప్పుడు మన జీవాత్మ ఉన్నట్టు జీవుడైపోయాడు జీవాత్మ ఉన్నటువంటి వ్యక్తి జీవుడైపోయాడు. కాబట్టి మొట్టమొదటి మనం జ్ఞానం చేయాలనుకున్నాం సాధన చేయాలనుకున్నప్పుడు కూడా అది ఏం చేయాలన్నప్పుడు కూడా మొట్టమొదటి మనటువంటి జీవుని మేలుకొల్పాలి. కాబట్టి జీవుని మేలుకొనేప్పుడే అది నీకు అది ధ్యానము ఎలా చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తి ఆ భావన వస్తుంది. కాబట్టి అట్లనే మా గురుగారు కూడా అది మాకు ఆ యొక్క ఉపదేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు నేను కంటిన్యూ పోయిన తర్వాత పోవడం జరిగింది. తదనంతరం వారు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే నేను గురు దగ్గరికి పోయిన తర్వాత గురువును వారు చాలా పరిపూర్ణంగా విస్తరించిన అసలు ఎందుకంటే చెప్పాలంటే ఎట్లా పోయినా కూడా అట్లా నాలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని అవన్నీ కూడా అది మెల్లమెల్లంగా వాటి నాకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం అవి నా నుంచి దూరం అయిపోతున్నాయి, నా నుంచి విడిపోతున్నాయి అని చెప్పినటువంటి ఆ భావన కూడా నాకు పూర్తిగా అనుభూతి పొందగలిగిన కాబట్టి మరి ఇటువంటి గురు దగ్గరికి మనం సాధన పనుకున్నప్పుడు మరి నేను అనుకోకుండా ఉపదేశం తీసుకున్న తర్వాత మా గురుగారిని ఈ కమ్మరిపల్లి లోపల ఒక సత్సంగ ప్రోగ్రాం పెట్టాలని చెప్పాను. ఎందుకంటే మా గురుగారు కూడా గృహశాస్త్రంలో ఉండి తాను శనివారం నాడే అక్కడ జ్ఞానం చెప్పేవారు పోయిన వాళ్ళకి తప్ప తను ఎప్పుడు కూడా బాహ్యంలో ప్రోగ్రాం చేయలేదు. కాబట్టి మరి గురుగారితో ఒక మంచి ప్రోగ్రామును ఇప్పుడు నా ద్వారా కూడా కొంతమందికి మా గురుగారి యొక్క సత్సంగం వినిపించాలని ఒకటి భావన కలిగి మరి వారిని మేము ఆ కమ్మరిపల్లి గ్రామాన్ని పిలవడం జరిగింది. కాబట్టి దాంతో వారు కూడా మనస్ఫూర్తిగా శనివారం రోజే ప్రతి శనివారం రోజు కూడా అక్కడ సత్సంగం జరుగుతుండే మూర్తల గ్రామం లోపల. గత 20 సంవత్సరాల గురించి కూడా అక్కడ సత్సంగం ప్రతి శనివారం జరిగేది. కాబట్టి ఆ రోజు అనుకోకుండా గురుదేవులు కూడా మరి ఎందుకు మరి శనివారం నాడే మరి ముహూర్తాలు వేసి భజన కార్యక్రమం కమ్మరిపల్లి చేద్దాం రాజులు నువ్వే భయపడకు నేను వస్తారా అని చెప్పి వారు చెప్పడం మరి మేము ఒక కిరాయి ఇంట్లో ఒక 2 గంటల కోసం ఒక ఇల్లును షెల్టర్ తీసుకొని మరి జ్ఞానమును చేయడం జరిగింది. కాబట్టి అదే రోజు మా గురుదేవులు కూడా మా ఇంట్లో పడుకోవడానికి అవకాశం దొరకడం అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చెప్పంటే మనము మాది కూడా కిరాయిలే వాస్తవంగా మా గురుదేవుడు మా ఇంట్లో పడుకోవడం అని చెప్పిన మొత్తం అనేది ఒక గొప్ప అనుభూతి. కాబట్టి ఆ ప్రేమతోటి వారికి కూడా నేను నాన్న మా ఇంట్లో పడుకోవాలని చెప్పానంటే బిడ్డ ఖచ్చితంగా నేను అనుకుంటారని మేము భయపడి వస్తారా అని పని వారు రావడం. మరి ఎప్పుడైతే మా గురువారు ఆ రోజు మా ఇంట్లో పడుకున్నారు నిద్ర చేసినా చెప్పారంటే అది గొప్ప అనుభూతి అని చెప్పి నేను అది ఇప్పటికి కూడా మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన మొత్తం నేను ఊహించలేదు వాస్తవంగా మొత్తం. మరి అని చెప్పాను అంటే ఎందుకంటే చెప్పినా తాను పడుకున్నాడు కానీ సుమారు 1-2 గంటల సమయం కావచ్చు అంటే సమయం చూడలేదు. అది అనుకోకుండా నేను కూడా పడుకున్నా అంటే కింద పడుకుంటే మొత్తం మా గురువారే కూడా ఒక షేప్ ఒక మంచం అడకొచ్చిన మన దగ్గర ఇంట్లో లేకుండే వేరే వాళ్ళ పక్క వాళ్ళ అడకొచ్చి వారి ఒక మంచాలే పడుకున్నారు మొత్తం. కాబట్టి వాస్తవంగా వాళ్ళు పడుకునే ఉన్నారు కానీ నాకు అనుకోకుండా ఎందుకో తెలియంది సమయం చూడలేదు తెలియదు చూసేవారికి రూమ్ అంతా ప్రకాశంగా ఉంటుంది మొత్తం. మేము అది ప్రకాశం అని చెప్పారంటే ఒక మామూలుగా ఒక కరెంటు బల్బ్ వేస్తే ఒక రకమైన అనుభూతి, ఒక దీపం ముట్టేస్తే ఒక రకమైన అనుభూతి. కానీ అది కాదు. ఆ ప్రకాశం అని చెప్పిన రూమ్ అంతా మొత్తం ఒకరి రూపంగా అనిపిస్తుంది మొత్తం. ఆ ప్రకాశంలో కూడా మా పిల్లలు నేను మా భార్య మా గురుగారు కూడా కనిపిస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు పడుకునే ఉన్నారు. మళ్ళీ ధ్యాన స్థితి కూడా కాదు, పడుకునే ఉన్నారు. ఒకసారి నేను చూసి అసలు నిజంగా
నమ్మలేని స్థితి నమ్మలేని స్థితి ఎందుకంటే ఈ చీకటి ఇప్పుడు మా ఇంట్లో కూడా కరెంట్ కూడా లేదు. మేము మామూలుగా ఈ కందిలు పెట్టుకొని అసలు బతికే వాళ్ళం. అప్పుడు ఇంట్లో కూడా కరెంట్ కూడా లేదు, అసలు ఏమీ లేదు. అది అటువంటి దాంట్లో ఇంత గొప్ప ప్రకాశం ఈ రోజులప్పుడు ఎలా వచ్చింది అనేది ఒక విధంగా ఆనందం, ఒక విధంగా ఆశ్చర్యం, ఒక గొప్ప అనుభూతి. అది మర్చిపోయిన అనుభూతి. అది దాదాపు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ ఆ యొక్క వెలుగులో ఆ ప్రకాశంలో అట్లే కూకుంటే దేహం కాదు చూస్తే అది ఒక మౌన ముగ్ధుడిగా నిలబడిపోయినా. వారు అక్కడే పడుకున్నారు, పిల్లలు కూడా పడుకున్నారు. కేవలం ఒక్కరిని అది ఒక దైవకృప కావచ్చు నాకు మెలకు కావడం. మరి ఆ యొక్క దృష్టాంతమును ఈ బాహ్య కళ్ళతోటి ధ్యానం కాదు. అప్పుడు ధ్యానంగా ఏం చేస్తలేము. ధ్యాన రూట్ కూడా ఇంకా దొరకలేదు మొత్తం. గురు కృపా గురు దర్శనం తప్పగానే ఇంకా ధ్యాన రూట్ కూడా ఇంకా దొరకలేదు మొత్తం. కానీ అది కాదు, ఆ వెలుగు, ఆ దేదీప్యమైన ప్రకాశం, పూర్ణ ప్రకాశం అని చెప్పటం మొత్తం వారు. ఇప్పుడు మనకు అర్థమైంది పూర్ణ ప్రకాశం. అప్పుడే అది పూర్ణ ప్రకాశం కూడా తెలియదు. అసలు వాస్తవం కాదు, ఏమీ తెలియదు. వాస్తవం కాదు, ఏది తెలియదు. అప్పటికి ఎలాంటి జ్ఞానం కానీ అది తెలియదు. ఒక పుస్తక జ్ఞానం తప్ప అక్కడక్కడ కొన్ని చదివినం తప్ప కానీ అది మరి ఆ ప్రకాశం ఇలా ఉంటుందని చెప్పని కూడా నేను కూడా ఎప్పుడు కూడా అది ఏ పుస్తకాలు చదవలేదు. అటువంటి ఒక పూర్ణ ప్రకాశం అది మరి ఈ కంటితోటి ఈ యొక్క స్థూల శరీరంతో బాహ్యం లోపల చూడడం జరిగింది. కాబట్టి తదనంతరం వల్ల వాళ్ళు పడుకున్నారు, మార్నింగ్ లేచారు. మళ్ళీ మా పక్కపండి వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ పూర్ణ ప్రకాశం అది నాకు దర్శనమిచ్చగలిగిన తర్వాత అదే రోజు మళ్ళీ నేను చూసి మళ్ళీ మామూలుగా మళ్ళీ నేను నిద్రకి వెళ్ళిపోయినా. నేను కూడా పడుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు కావచ్చు. అది చూసిన తర్వాత మళ్ళీ అది నేను ఏం చేయాలని చెప్పి అనుకుని నేను పడుకున్నాను. తెల్లారు లేచేవారికల్లే గుర్తుందా మరి మేము సుమారు 5-5:30కు నాకు మెలకువ అయితే లేచేవారికల్లే అది అప్పుడు నాకు నడస్తలేదు. నడిచేవారికల్లా ఏదో గుర్తుందా అని పక్క పొంటే అది అప్పుడు మాకు లాటిన్ లేకుంటే బయటకు పోవాల్సిన పరిస్థితి మొత్తం పోయేవారికల్లే. ఎప్పుడైతే ఆ లాటిని కూర్చుంటే మనకు కడుక్కుంటే అప్పుడు అది ఈ యొక్క ఏలు ఈ చేతి లోపలికి ఓడి పెట్టింది మొత్తం. అది ఒక 40 ఎట్లా ఉంటుందో మొత్తం మరి బుధాస్థానం నుంచి లోపలికి నా యొక్క మట్ట ఇంత చేతి లోపలికి పోయింది మొత్తం. ఒకసారి అది భయంకు వాళ్ళు గురి వాళ్ళ పరిస్థితి వచ్చింది మొత్తం. అరే ఇట్లా మొత్తం నడస్తే లేదు మొత్తం. మనం ఒక అంబాడితే ఎట్లా అంబాడితే పరిస్థితి వచ్చింది మొత్తం. అంటే అది అప్పుడు ఏం తెలియదు ఇది ఎందుకు జరిగింది ఈ చర్య అని చెప్పి దాని గురించి అనుభవం లేదు. కాకపోతే కొంచెం భయపడ జరిగింది మొత్తం. అది భయంతో గురైపోయింది మొత్తం. మరి మా గురుగారు కూడా ఏం చెప్పలేదు, నేను కూడా ఎవరితో చెప్పలేదు మొత్తం. చూద్దామా అని చెప్పి అనుకున్నది. మరి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అనుకున్నది. అట్లనే మా గురుగారి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాడిని సన్మానం చేసి వాడిని మళ్ళీ మోతాడు పంపడం జరిగింది మొత్తం. అట్లా 3 రోజులు అదే స్థితి జరిగింది. జరిగే ఉన్నది. తదనంతరం మళ్ళీ అది దానంతరం అదే మొత్తం మళ్ళీ మూసుకపోయింది. దానంతరం అదే మొత్తం యథావిధి కాదు, యథాస్థానం ఒక 3 days ఉంది. మళ్ళీ తర్వాత దానంతరం అదే మొత్తం ఎలాంటి యొక్క డాక్టర్ దగ్గరికి పోలేదు, ఎలాంటి ఒకటి చర్య చేయలేదు, ఎలాంటి అసలు ధ్యానం కూడా చేయలేదు మొత్తం. భయపడే మొత్తం ఏమైందో ఏం కదనో అని చెప్పి అనుకొని నేను వారికి కూడా చెప్తే మరి ఏమంటారని ఏమైనా భయానికి గురై కూడా వారికి కూడా చెప్పలేదు. కానీ 3 రోజుల తర్వాత అది మళ్ళీ ఎప్పటిలే కానీ అది మొత్తం అది ఈ యొక్క ఏదైతే ఈ మలారంధ్రం ఉందో ఆ మలారంధ్రం కూడా మూసుకపోవడం జరిగింది మొత్తం. మామూలుగా ఏదో ముందు ఎట్లా ఉండనో అదే యథాస్థితికి వచ్చేసింది మొత్తం. అసలు ఇది ఒక గొప్ప అనుభూతిగా గొప్ప చర్యగా అది మనం ఆ గురువు యొక్క గురువు మా ఇంట్లో నేను అనుకుంటున్నా అని చెప్పంటే వారు మన ఇంట్లో పడుకున్నందుకే కావచ్చు. అసలు మరి వారి యొక్క శక్తితోటి కూడా మరి అది అటువంటిగా అద్భుతాన్ని ఆ ఒక మహిమను వారు చూపించారా, లేకపోతే అది దైవం మనకు ఇప్పటికి కూడా ఏం అర్థం కాని ఒక ప్రశ్నే. కాబట్టి ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. నేను స్వయంగా అనుభూతి పొందిన స్వయంగా సంఘటన. కాబట్టి ఎందుకు చెప్తున్నా ఈ మాట అని చెప్పినంటే ఎందుకు చెప్పాల్సి వచ్చి చెప్పినంటే పరమ గురువులను మనం గుర్తు చేయడం చాలా కష్టం. పరమాత్మ స్వరూపమైన గురువులను కూడా మనం దొరకడం అదృష్టం చెప్పినంటే వెతకడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు గుప్తగా ఉంటారు. మా గురుగారిని చూస్తే వారు నిజంగా ఆయన జ్ఞాని అని చెప్పని కూడా ఇంతవరకు కూడా ఎవరు ఊహించారు మొత్తం. అట్లా ఆయన ఒక జీవన విధానం, ఆయన ఒక మాట విధానం అట్లా ఉంటుండే. కానీ లోపల చూస్తే మహాశక్తివంతుడు, ఒక సామ్రాట్ మొత్తం. కుండలి గ్రాండ్ లోపల ఆ క్రియలోపల ఆరితేరిన వ్యక్తి మొత్తం. జగన్మాత అనుగ్రహం పొంది ఆ జగన్మాతలు వారి దగ్గరికి వచ్చి విద్య నేర్పారు. వారు తయారైనటువంటి యోగం కాబట్టి వారు కూడా ఆ యోగా సాధన కూడా పాటల రూపంగా పొందుపరిచి ఆ పాటలకు కూడా ఒక పుస్తకం ప్రింట్ చేసి ఆ పాటలు కూడా వాళ్ళు రాశారు. ఆ పాటలు కూడా మేము కూడా మా యూట్యూబ్ లోపల మా ఛానల్ లోపల గురువు చూపే మార్గం అనే ఛానల్ లోపల కూడా మరి యొక్క పాటలు వాళ్ళ జ్ఞానం కూడా మేము పొందుపరుస్తున్నాము.
పొందుపరచడం జరుగుతుంది.